శివయ్య సహాయం. ఇదొక పేద అమ్మాయి కథ. ఆమెకు డబ్బు లేదు, సహాయం చేసే వ్యక్తులు లేరు, బలము లేదు. ఆమెకు కేవలం శివుడి మీద నమ్మకం మాత్రమే ఉంది. ఆ శివుడు తన జీవితాన్ని ఎలా మార్చాడో తెలియాలంటే ఈ పూర్తి కథను చూడండి. గోదావరి దగ్గర ఉన్న ఒక అందమైన పల్లెటూరు. ఆ గ్రామంలో పచ్చని పొలాలు, చిన్న ఇల్లు, పల్లె జీవితం సాదాసీదాగా సాగుతోంది. ఆ గ్రామంలో ఒక అమ్మాయి ఉండేది. ఆమె పేరే గౌరీ. గౌరీ చిన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోయింది. ఆమెకంటూ ఒక పాడైపోయిన పాత గుడిసె, ఆవు మాత్రమే ఉండేవి. గౌరీ ఆవుని ప్రేమగా చూసుకునేది. ప్రతిరోజు ఉదయం దానికి పాలు తీసి ఒక పాత సైకిల్ మీద ఊరంతా తిరిగి పాలు అమ్మేది. అడవికి ఆవుని మేతకి కూడా తీసుకువెళ్ళి ఆ శివుడి పూజ కోసం పూలను కూడా తీసుకువచ్చేది. గౌరీ ప్రతిరోజు తనకి తిండి గింజలు ఉన్నా లేకున్నా శివాలయానికి వెళ్ళి పూజలు చేస్తుండేది. అలా తన రోజులు సాదాసీదాగా గడుస్తున్నాయి. ఒకరోజు గౌరీ పెంచే ఆవు అనారోగ్యంతో మరణిస్తుంది. దాంతో గౌరీ శోకసముద్రంలో మునిగిపోతుంది. ఉన్న ఒక్క ఆధారం కూడా కోల్పోతుంది. ఇదిలా ఉండగా ఆ గ్రామంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆయన పేరు రవివర్మ. రవివర్మ చాలా లోభి. అతను పేదవాళ్లను దోచుకొని డబ్బులు సంపాదించేవాడు. ఒకరోజు రవివర్మ గౌరిని గమనించాడు. ఈ అమ్మాయి ఒంటరిగా ఉంది, దీన్ని ఉపయోగించుకోవాలి అని అనుకున్నాడు. ఒకరోజు రవివర్మ గౌరితో, గౌరీ, నీకు ఇష్టం ఉంటే మా ఇంటిలో పని చేయవచ్చు, నీకు 3 పూటల తిండి పెడతాం. సరేనయ్యా, ఇప్పుడు నేను బ్రతకాలంటే నాకు ఇది తప్ప మరో మార్గం లేదు. అలా ఆ మరుసటి రోజు నుండి గౌరీ రవివర్మ ఇంట్లోకి పని చేయడానికి వెళ్తుంది. రవివర్మ గౌరితో ఇంటి పని, వంట పని, వ్యవసాయ పనులు, అన్ని పనులు రోజంతా చేయించేవాడు. కఠినంగా పనులు చేయించుకుంటూ సరిగా తిండి కూడా పెట్టేవాడు కాదు. ఒకరోజు గౌరీ చాలా అలసిపోయి ఏడుస్తూ శివాలయానికి వెళ్ళింది. శివయ్య, ఇక నేను తట్టుకోలేను, నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు తండ్రి? అలా తన బాధను శివయ్యతో మొరపెట్టుకుంటుంది. అప్పుడే అక్కడికి ఒక వృద్ధుడు వచ్చి, ఏమైందమ్మా, ఎందుకు బాధపడుతున్నావు అని ఆ వృద్ధుడు అనగానే గౌరీ తన కష్టాలన్నీ చెప్పుకుంటుంది. ఆ రాత్రి గౌరీ నిద్రపోతూ ఉండగా తనకు ఒక కల వచ్చింది. ఆ కలలో, గౌరీ, నువ్వు నన్ను నమ్మినందుకు నీకు ఒక వరం ఇస్తున్నాను. రేపు ఉదయాన నది వద్దకు వెళ్ళి చెట్టు కింద ఒక పెట్టు ఉంటుంది, తీసుకో అని ఆ కలలో గౌరికి వినపడుతుంది. ఉదయాన్నే గౌరీ చెరువు దగ్గరకు బయలుదేరి వెళ్తుంది. అక్కడ నిజంగానే చెట్టు కింద ఒక పెట్టె ఉంటుంది. గౌరీ ఆ పెట్టెను తీసుకొని ఇంటికి వచ్చి దాన్ని తెరిచి చూడగా దాని నిండా బంగారం. శివుడు తన మీద చూపిన ప్రేమకు గౌరికి చాలా సంతోషమేస్తుంది. విషయం ఊరంతా తెలుస్తుంది. అలాగే రవివర్మకు కూడా తెలుస్తుంది. దాంతో రవివర్మ శివాలయానికి వెళ్ళి గౌరీలాగే పూజలు చేయడం మొదలు పెడతాడు. కానీ తను నిద్రించే సమయంలో ఎటువంటి కళ రాదు. కానీ అతను కూడా చెరువుగట్టు దగ్గరకు వెళ్తాడు. తనకు కూడా ఒక పెట్టె కనబడుతుంది. రవివర్మ ఆ పెట్టెను నెత్తి మీద పెట్టుకుని ఎంతో సంతోషంగా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఆ పెట్టెను తెరిచి చూడగానే దాని నిండా పాములు. భయంతో రవివర్మ పరుగులు తీస్తాడు. పాములు కూడా అతన్ని వెంటాడతాయి. దాంతో శివాలయంలోకి వెళ్ళి రక్షణ పొందుతాడు. మరోవైపు గౌరీ ఆ శివుడు ప్రసాదించిన సంపదతో తన గుడిసెను బాగు చేసుకొని పేద ప్రజలకు సహాయం చేస్తూ ఉంటుంది. నీతి, మంచి మనస్సుంటే ఆ భగవంతుడు నీకు ఎప్పుడూ తోడుంటాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.